హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు మనం ఫిలోడెండ్రన్ ప్లాంట్ స్ట్రైట్గా నీట్గా పెరగాలంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఇవి నేను ఇది 10 డేస్ అవుతుంది ఈ ప్లాంట్ను విడిచి. ఇది చాలా బాగా చక్కగా బ్రతికింది. వీటిని మనం ఏం చేయాలంటే ఒక గోను సంచిని తీసుకోవాలి, అదేవిధంగా ఒక స్టిక్ను కూడా తీసుకోవాలి. ఈ రెండు తీసుకొని వీటిని ఈ విధంగా కర్రకి మనం గోను సంచిను నీట్గా చుట్టి వీటిని తాడుతో కట్టాలి. ఈ విధంగా కట్టినటువంటి ఈ స్టిక్ ఈ విధంగా నీట్గా గోను సంచితో మనం రెడీ చేసుకోవాలి. వీటిని మొక్కకు సపోర్టుగా మనం ఈ విధంగా ఉడిచినట్లయితే వీటిని ఈ కర్రకు అల్లుకుంటూ స్ట్రైట్గా నీట్గా పెరుగుతుంది. వీటిని మనం ఒక తాడుతో నీట్గా కట్టుకోవాలి. ఈ గోనె సంచులు మన కిరాణా షాప్లో దొరుకుతాయి. ఈ విధంగా మొక్కకు చూసారా సపోర్టుగా నీట్గా ఇలా కర్రని మనం రెడీ చేయాలన్నమాట. వీటిని అల్లుకుంటూ మొక్క బాగా పెరుగుతుంది. చూడండి, నేను ఈ మొక్కకు కూడా ఈ విధంగానే కట్టాను. ఒక స్టిక్ని సపోర్ట్ చేసి కట్టాను. దీనికి అల్లుకుంటూ వేర్లు చూసారా ఎంత చక్కగా దీనికి చుట్టుప్రక్కల అల్లుకుంటూ వేరు కూడా ఈ విధంగా మొక్క చక్రంగా పెరిగింది. బాగుందా ఫ్రెండ్స్? ఈ విధంగా మొక్క ఉడిచినట్లయితే ఈ సపోర్ట్ ఈ విధంగా స్టిక్ ఇచ్చినట్లయితే నేను ఇది అల్లుకుంటూ సక్రమంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.